హాయ్ ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ డే 1. మన వాళ్ళు ఎంతో డిఫెన్సివ్‌గా ఆడారు. ఆస్ట్రేలియా వాళ్ళ బౌలింగ్ కూడా అంతే బాగా వేశారు. ఇదంతా పక్కన పెడితే లాస్ట్ 5 మినిట్స్ మాత్రం అబ్సల్యూట్ సినిమా చూపించాడు. బుమ్రా మాత్రం పీక్ సినిమాలా చూపించాడు అందరికి. ఒక్కసారిగా మొత్తం టీం అంతా ఫైర్ అయింది. అసలు అక్కడ ఏం జరిగిందో, ఎలా జరిగిందో క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చూస్తాను. మన వాళ్ళు 185 రన్స్‌కి ఆల్ ఔట్ అయ్యాక ఒక 5 మినిట్స్ ఓవర్ గేమ్ పడే టైం ఉంది. కానీ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌కి పిచ్ బ్యాటింగ్‌కి అనుకూలంగా లేదని టైం వేస్ట్ చేస్తే రేపు ఫ్రెష్‌గా బ్యాటింగ్ చేయవచ్చని అనుకున్నారు. అదే క్రమంలో ఉస్మాన్ ఖవాజా బాల్‌కి ఎక్కువ టైం తీసుకుంటున్నాడు. బుమ్రా థర్డ్ ఓవర్ వేస్తూనే ఉస్మాన్ ఖవాజా బ్యాటింగ్‌కి రెడీగా లేడు. బుమ్రా అంపైర్‌కి కంప్లెయింట్ చేస్తే సంబంధం లేని విషయంలో శామ్ కాన్స్టాస్ బుమ్రాతో ఏదో వర్డ్స్ అన్నాడు. ఇంక బుమ్రా బౌలింగ్ ఆపి శామ్ కాన్స్టాస్ దగ్గరికి వచ్చాడు. అంపైర్ గొడవని ఆపి బౌలింగ్ వేయించాడు. ఇంకా ఖవాజా వికెట్ తీసి బుమ్రా ఒక్కసారిగా శామ్ కాన్స్టాస్‌ని చూశాడు. అంతే, మన వాళ్ళందరూ శామ్ కాన్స్టాస్ ఈరోజు బతికిపోయావు, రేపు వస్తావు కదా చూస్తావు అన్నట్లు ఫైరీ ఎక్స్‌ప్రెషన్స్ పెట్టారు. బుమ్రా చాలా సైలెంట్‌గా తన పని తను చేసుకుంటూ వెళ్తాడు. ఎవరిని కెలకడు. అలాంటి బుమ్రాకే కోపం తెప్పిస్తే ఎలా ఉంటారో చిన్న శాంపిల్ చూపించాడు. ఇంకా ఈరోజు ఓవర్‌వ్యూ ఏమైందో చూద్దాం. ఆల్ ఇంపార్టెంట్ టాస్. బుమ్రా టాస్ గెలిచి అందరూ అనుకున్నట్లుగానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాట్ పిచ్ ఏమో అంత ఈజీగా లేదు. మన ఓపెనర్స్ ఇద్దరూ స్ట్రాంగ్‌గానే స్టార్ట్ చేసినా స్టార్క్ బౌలింగ్‌లో ఒక ఇన్ స్వింగర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తర్వాత గిల్, జైస్వాల్ మధ్యలో చిన్న పార్ట్నర్‌షిప్ వచ్చింది. బట్ ఎక్కువసేపు నిలవలేదు. బౌలింగ్‌లో జైస్వాల్ అవుట్ అయ్యాడు. అనుకున్న దానికంటే ఎక్కువ బౌన్స్ అయ్యి ఎడ్జ్ తీసుకొని స్లిప్ క్యాచ్ ఇచ్చి ఆ విధంగా అవుట్ అయిపోయాడు జైస్వాల్. విరాట్ కోహ్లీ, గిల్ మధ్యలో పార్ట్నర్‌షిప్ వచ్చింది. చాలా చక్కగా డిఫెన్స్ టెక్నిక్‌తో స్లోగా పార్ట్నర్‌షిప్‌ని బిల్డ్ చేశారు. గిల్ చాలా కాన్సంట్రేట్‌గా బ్యాటింగ్ చేస్తే స్టీవ్ స్మిత్ ఏంటి ఇలా ఆడుతున్నావు అని అంటే దానికి గిల్ కాన్సంట్రేషన్ దెబ్బతిని ముందుకు వెళ్ళి డిఫెన్స్ ఆడాడు. అది ఎగ్జాక్ట్‌గా చిన్న ఎడ్జ్ తీసుకొని స్టీవ్ స్మిత్ చేతిలోకి వెళ్ళింది బాల్. ఆల్మోస్ట్ ఆ బాల్‌ని నెగోషియేట్ చేయొచ్చు. బట్ గిల్ అలా చేయలేదు. తన పేషెన్స్‌ని కోల్పోయి తన వికెట్‌ని గిఫ్ట్‌గా ఇచ్చేశాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, పంత్ మధ్యలో చిన్న పార్ట్నర్‌షిప్, కానీ అది ఎక్కువసేపు నిలవలేదు. విరాట్ కోహ్లీ డిస్మిసల్ కూడా ఎక్కువ బౌన్స్ అయ్యింది. బాల్ డిసాల్వ్ అయ్యి స్లిప్‌లో ఉన్న క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇంకా ఆ తర్వాత అసలైన సినిమా మొదలైంది. పంత్ అండ్ జడేజా వాళ్ళ వికెట్స్‌కి చాలా వాల్యూ ఇచ్చారు. ముఖ్యంగా ఈరోజు మన బ్యాటింగ్ చూస్తే గంభీర్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. చాలా కాన్షియస్‌గా పంత్ అండ్ జడేజా బ్యాటింగ్ చేశారు. మీరు మా వికెట్స్ తీయలేరు, తీయండి చూద్దాం అని ఒక ఛాలెంజ్ విసిరారు. ఆల్మోస్ట్ 48 రన్స్ పార్ట్నర్‌షిప్‌ని బోలెన్ వచ్చి బ్రేక్ చేశాడు. పంత్ వికెట్ తీసేశాడు. పంత్ వికెట్ పడ్డాక రెగ్యులర్‌గా వికెట్స్ పడుతూనే ఉన్నాయి. ఎన్కేఆర్ డకౌట్ అయ్యాడు. కానీ సుందర్ అవుట్ చాలా కాంట్రవర్సీ అయ్యింది. ఆస్ట్రేలియా వాళ్ళు కావాలని చేస్తారో అలా జరుగుతుందో అర్థం కాదు. సిస్కో మీటర్‌లో అలా స్పైక్ వస్తూనే ఉంది. బట్ అంపైర్ అవుట్‌గా ఇచ్చాడు. ఆ తర్వాత బుమ్రా బ్యాటింగ్ చేశాడు భయ్యా. సూపర్, ఎక్సలెంట్, నో వర్డ్స్ అసలు. ఏదో లక్‌తో కాదు, ఇన్ ఫ్రంట్ వికెట్ ఆడాడు. కొన్ని మెరుపులు మెరిపించాడు. దానివల్ల మన స్కోర్ 185 దగ్గర ఆగింది. 185 రన్స్ బిలో విన్నింగ్ టోటల్. ఇలా సాఫీగా అవుతుంది ఏంటి అనుకునే లోపే ఆస్ట్రేలియా వాళ్ళు టైం వేస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. బుమ్రా యాజ్ ఏ కెప్టెన్‌గా వెళ్ళి అంపైర్‌కి కంప్లెయింట్ చేశాడు. శామ్ కాన్స్టాస్ కొంచెం ఓవర్‌గా రియాక్ట్ అయ్యాడు. ముందుగా చెప్పుకున్నట్లుగానే మెంటల్ మాస్ మూవీ జరిగింది ఈరోజు. రేపు మార్నింగ్ లెగిస్తే ఇంకా డ్రామా చూడొచ్చు. మీకు ఏమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్.